వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. మనసున్న మాతృమూర్తి సోనియా గాంధీ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ రూరల్ ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ అన్నారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సారథ్యంలో రూరల్ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఇతర నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ కృషి వలనే సిద్ధించిందని, తెలంగాణ ఇచ్చిన గొప్ప మనసున్న మాతృమూర్తి సోనియా గాంధీ అని ఆయన కొనియాడారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి రూరల్ ప్రాంతానికి ఎనలేని కృషి చేశారని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో యువత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ డిచ్పల్లి మండల ఉపాధ్యక్షులు వెంకటేష్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు సాగర్, అర్గుల్ కాంతారావు, హలీం, ప్రదీప్, చింటూ, సుమన్, సాయిలు, రహీం, మోహన్, ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపత్ రెడ్డి గారి ఆదేశానుసారం నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిచ్పల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఇక్కడ రూరల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. రోగులకు పండ్లు పొలాలు మరియు కేక్ కటింగ్ చేసి యూత్ కాంగ్రెస్ తరఫున ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. దశాబ్దాల కళ నెరవేర్చిన సోనియా గాంధీ గారి 78వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాము. నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ తరపు నుంచి, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ తరపు నుంచి ఇంకా అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ భూపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం ఇలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరేనో చేపడతామని, దానిలో యువత ఉత్సాహంగా పాల్గొంటామని తెలుపుకోవడం జరుగుతుంది.